న్యూ బార్న్ బేబీస్ కి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, మనము ఎలా ఫీడింగ్ చేయాలి, బేబీస్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో కొంచెం వివరంగా చెప్తాను. ఫస్ట్ న్యూ బార్న్ బేబీస్ ఫీడింగ్ వచ్చి మనకి 2 to 3 hours కంపల్సరీ ఫీడింగ్ ఇవ్వాలి. ఒకవేళ బేబీ బాగా ఏడుస్తుంది ఫీడింగ్ ఇచ్చాక అంటే మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఫీడింగ్ సరిపోతుందా లేదా. ఇమ్యునేషన్ స్కెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ అనేది మనం ఇప్పియాలి. స్లీప్ వచ్చి న్యూ బార్న్ బేబీస్ 24 hours లో 18 hours వరకు పడుకుంటారు ఫస్ట్ 2 months. తర్వాత స్లోగా స్లీప్ సైకిల్ అనేది తగ్గుతూ వస్తుంది. బర్త్ అయిన వెంటనే మనము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే స్టూల్ పాస్ చేస్తుందా లేదా, యూరిన్ బాగా పాస్ చేస్తుందా లేదా, ఫీడింగ్ అనేది తీసుకుంటుందా లేదా ఇవి చూసుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది వచ్చి ఫీడింగ్ స్కిన్ టు స్కిన్, అంటే ఫస్ట్ మదర్ చెస్ట్ మీద బేబీని పెట్టేసి ఇనిషియేట్ చేయాలి. దాని ద్వారా ఏమవుతుందంటే మదర్ కి ఫీడ్ వచ్చే ఛాన్స్ చాలా పెరుగుద్ది అండ్ బేబీ కూడా థర్మో రెగ్యులేషన్ అంటే బేబీ బాడీ టెంపరేచర్ అది మెయింటైన్ అవుతుంది. పాటీ వచ్చి ఫస్ట్ 24 hours లో వెళ్ళాలి అంటే పూప్. తర్వాత యూరిన్ కూడా కంపల్సరీ ఎవ్రీడే 6 to 7 times లేదా 10 times వరకు వెళ్తూ ఉంటుంది యూరిన్. బేబీస్ కి ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్ లో అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ లైఫ్ లో బేబీకి ర్యాషెస్ అనేవి సహజం. సో వాటిని ఎరిథమా టాక్సికమ్ అని అంటారు. జనరల్గా బేబీ స్కిన్ అనేది కొత్త వరల్డ్కి అడాప్ట్ అవ్వడానికి ఇట్లా స్కిన్ అనేది ర్యాషెస్ వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి క్యాలమిన్ లోషన్ విత్ అలోవెరా ఉన్నది మనం అప్లై చేస్తే సరిపోతుంది. తర్వాత బేబీస్ ఎప్పుడైతే మనకి డల్ ఉన్నది లేదా ఫీడింగ్ తక్కువ తీసుకుంటుంది అంటే కంపల్సరీ నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్కి చూపించాలి. ఎందుకంటే బేబీస్ వాళ్ళకు ఒకే ఒక లాంగ్వేజ్ క్రయింగ్. సో క్రయింగ్ బాగా ఎక్కువ ఉన్నా కూడా కంపల్సరీ డాక్టర్ దగ్గర చూపించాలి. మీకు మీ బేబీస్లో న్యూ బార్న్ బేబీస్లో ఏదైనా ఇబ్బంది ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.